ఓం నమ శివాయ. మహాశివరాత్రి పవిత్రమైన రోజున సింహరాశి వారికి శివుడి ప్రత్యేక అనుగ్రహం ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారు రాజ స్వభావం కలవారు. కానీ ఇటీవల కొంతమంది జీవితంలో అడ్డంకులు, చెడు దృష్టి, మనశ్శాంతి లోపంతో అనుభవిస్తున్నారా? అయితే ఈ మహాశివరాత్రి మీ జీవితాన్ని మార్చే రోజు కావచ్చు. వీడియో పూర్తిగా చూడండి. సింహరాశి అధిపతి గ్రహం సూర్యుడు. సూర్యుడు శక్తి, గౌరవం, అధికారానికి ప్రతీక. కానీ సూర్యుడి తాపం ఎక్కువైతే కోపం, అహంకారం, ఒత్తిడి పెరుగుతాయి. మహాశివరాత్రి రోజున శివుడిని ఆరాధించడం ద్వారా మనకు శాంతి వస్తుంది, కోపం తగ్గుతుంది, చెడు దృష్టి తొలగుతుంది, ఆత్మవిశ్వాసం సరిగా మార్గంలో నడుస్తుంది. శివుడు సూర్యుని శక్తిని సమతుల్యం చేస్తాడు. మహాశివరాత్రి రోజున సింహరాశి వారు ఇలా చేయాలి. ఉదయం స్నానం చేసి తెలుపు లేదా పసుపు దుస్తులు ధరించండి. శివలింగానికి పాలు, తేనె, గంగాజలం అభిషేకం చేయండి. 108 సార్లు ఓం నమ శివాయ అని జపించండి. రాత్రి జాగరణ చేసి శివపార్వతుల కథ వినండి. ఇలా చేస్తే దృష్టి దోషం తగ్గుతుంది, ఆర్థిక అడ్డంకులు తొలగుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది. మహాశివరాత్రి తరువాత సింహరాశి వారికి కొత్త అవకాశాలు రావచ్చు. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కానీ ఒక ముఖ్య సూచన: అహంకారం తగ్గించాలి. వినయం పెంచుకుంటే శివకృప మరింతగా ఉంటుంది. సింహరాశి వారు కుటుంబానికి రక్షకులు. మహాశివరాత్రి రోజున భార్యాభర్తలు కలిసి శివారాధన చేస్తే బంధం బలపడుతుంది. వివాహం ఆలస్యం అవుతున్నవారు ఓం పార్వతీపతయే నమః మంత్రం జపిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. శివుడు అహంకారాన్ని తొలగించే దేవుడు. సింహరాశి వారికి ఉన్న గొప్ప బలం నాయకత్వం. అదే బలాన్ని వినయంతో కలిపితే వారు జీవితంలో అజేయులు అవుతారు. మహాశివరాత్రి రోజున శివుడి కృప పొందితే మీ జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. సింహరాశి వారు ఈ మహాశివరాత్రి శివుడిని భక్తితో ఆరాధించండి. మీరు సింహరాశి వారైతే కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.